హలో బేకర్స్, వెల్కమ్ టు బేక్ ద వెస్ట్. ఇవాళ క్లాస్ వచ్చేసి బేసిక్ రిక్వైర్మెంట్స్లో నేను యాక్సెసరీస్ చూసాం. ఈరోజు ఇంగ్రీడియంట్స్. ముందు బేసిక్ ఇంగ్రీడియంట్స్లో మనం ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అవి చూసేద్దాము. ఫస్ట్ అయితే కనుక వెనిలా ఎసెన్స్ అనేది అందరూ డౌట్ వస్తుంది ఏ కంపెనీ వాడాలని. నేనైతే ఇక్కడ బుష్ వాడుతున్నాను, ఇది 500 ml. ఇంకా చిన్నవి కూడా దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి బటర్ ఎసెన్స్ ఇంకా మిల్క్ ఎసెన్స్ యూజ్ చేయడం వల్ల కేక్లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, సేమ్ బేకరీ స్మెల్. వీటి వల్ల ఎగ్ స్మెల్ కూడా అస్సలు రాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది వెనిలా ఎక్స్ట్రాక్ట్. ఈ కంపెనీ ఇది లీజెట్ కంపెనీ. ఇది నేను నార్మల్గా బేకింగ్ ఐటమ్స్ దొరికే షాప్లో తీసుకున్నాను, బేకర్స్ మార్ట్లో. నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ ఎసెన్స్. ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ అనేది ఎప్పుడు మనం కన్ఫామ్గా ఎక్స్పైర్ డేట్ అనేది చూడాలి. బేకింగ్ పౌడర్లో కూడా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వాడేదైతే విక్కీఫీల్డ్. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా నేను ఎక్కువ యూజ్ చేయను, యాక్చువల్లీ ఓన్లీ కేక్స్కి యూజ్ చేస్తాను, లేకపోతే ఇంకా హోమ్ పర్పస్లో యూజ్ చేయొచ్చు. బేకింగ్ సోడా కూడా విక్కీఫీల్డ్ కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడర్. ఇక్కడ ప్రజెంట్ అయితే నా దగ్గర ఉంది హర్షీ కోకో పౌడర్. నేను డిఫరెంట్ కంపెనీస్ యూజ్ చేస్తాను యాక్చువల్లీ. హర్షీస్ కోకో పౌడర్ బాగుంటుంది. ఇది 250 grams. ఇంకా చిన్న బాక్స్లో కూడా దొరికిద్ది. లేకపోతే కానీ విక్కీఫీల్డ్ కంపెనీతోనే కోకో పౌడర్ ఉంటుంది మనకి నార్మల్ మార్కెట్స్లో. ఇంకా ర్యాప్ కంపెనీ ఉంటుంది, అది 1/2 kg. లేదా డచ్ ప్రాసెస్ కోకో పౌడర్ అయితే ఇంకా సూపర్బ్. నెక్స్ట్ వచ్చేసి అమూల్ బటర్ వచ్చేసి ఇది 500 grams. నేను అన్సాల్టెడ్ వాడతాను. సాల్టెడ్ ఉంటే సాల్టెడ్ ఏ కంపెనీ అయినా యూస్ చేసుకోవచ్చు బటర్, బట్ కుకింగ్ బటర్ ఉంటుంది, అది యూస్ చేయకూడదు బేకింగ్కి. నెక్స్ట్ వచ్చేసి అమూల్ ఫ్రెష్ క్రీమ్. ఇది నేను యాక్చువల్లీ ట్రఫుల్ కేక్స్కి చాక్లెట్ గనాషెస్ చేయడానికి యూస్ చేస్తాను. ఐసింగ్కి మాత్రం అసలు యూస్ చేయను నేను. అందుకే నేను ఛానల్లో కూడా ఫ్రెష్ క్రీమ్తో ఐసింగ్ ఎలా చేయాలో కూడా చూపించాను. నేను యాక్చువల్లీ ఓన్లీ నేను వాడేది ట్రాపికల్ కంపెనీ ఇంకా స్టార్ విప్ కంపెనీ యూస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి డార్క్ కాంపౌండ్ అనేది మనకు చాలా బాగా యూజ్ అయ్యింది బేకింగ్లో. లైక్ ట్రఫుల్ కేక్స్కి, బ్రౌనీస్కి, చాక్లెట్ గణేష్కి, చాక్లెట్స్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇందులో 3 types ఉంటాయి: డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్, ఇంకా వైట్ కాంపౌండ్. మిల్క్ కాంపౌండ్ అనేది డార్క్ ఇంకా వైట్ మిక్స్ చేస్తే వచ్చేది మిల్క్ కాంపౌండ్. నెక్స్ట్ వచ్చేసరికి మైదా అనేది అందరికీ డౌట్ ఉంటుంది, బేకింగ్కి స్పెసిఫిక్ మైదా ఉంటుంది, ఏ కంపెనీ వాడాలని. బేకింగ్ ఎగ్లెస్ కేక్స్కి అయితే నార్మల్గా సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ వాడతారు, అదైతే అక్కర్లేదు యాక్చువల్లీ. ఇంకా బేకింగ్కి నేనైతే కనుక నార్మల్ దగ్గరలో ఉన్న మార్కెట్స్లో ఉన్న మైదానే వాడతాను, బట్ లూజ్ అయితే అసలు కొనకూడదు, ఓన్లీ ఎయిర్ టైట్గా ఉన్న మైదానే వాడాలి. లైక్ మాణిక్ చంద్, శ్రీలలిత, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి, ఏదైనా వాడచ్చు, బట్ ప్యాకెట్స్లో ఉన్నది లూజ్ అయితే అస్సలకి వాడకూడదు, బాగోదు, కేక్ అనేది మంచిగా రాదు. సో ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్. నేను కలర్స్ చూపించడం మర్చిపోయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.